హలో అందరికీ వెల్కమ్ టు అవర్ చుట్కీస్ వరల్డ్. ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. అలాగే పచ్చి బఠానీలను కూడా నానబెట్టుకున్నాను. జీడిపప్పు, క్యారెట్ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆలుగడ్డ ముక్కలని ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకున్నాను. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంటే అందులోకి బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు అన్నిటిని వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనిచ్చాను. మగ్గుతుంటే అందులోకి క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. మంచిగా మగ్గుతుంటే అందులోకి ఆనియన్స్, జీడిపప్పు అయితే ఆప్షనల్ అండి. ఆలుగడ్డ ముక్కలు అన్నిటిని వేసుకొని మంచిగా మగ్గనిచ్చాను. అందులోకి నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీలు, కరివేపాకు అన్నిటిని కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. మంచిగా మగ్గుతున్నాయి ఆయిల్లో. అలా మగ్గుతుంటే అందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చాను ఆయిల్లో. ఇలా మగ్గిన తర్వాత అందులోకి పన్నీర్ ముక్కలను కూడా వేసుకున్నాను. ఇలా కొద్దిసేపు అన్నిటిని మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కొద్దిసేపటి దాకా మగ్గనిచ్చాను. ఇలా మగ్గిన తర్వాత అందులోకి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 3 గ్లాసెస్ బియ్యానికి 5.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో సరిపడ ఉప్పు వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కింది మీదకి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఎసరు అనేది మసులుతూ ఉంటుంది, చూసారా, బాయిల్ అవుతుంది ఎసరు. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకున్నాను. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, చూసారా ఎలా పైకి తెలుతున్నాయో. ఇక నేను రైస్ని అయితే అందులో వేసుకున్నాను. మంచిగా ఒకసారి కింది మీదకి కలిపాను. కొంచెంగా ధనియాల పొడి వేసి మంచిగా కింది మీదకి కలిపాను. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత నేను విజిల్ పెట్టుకున్నాను. స్టీల్ కుక్కర్ అయితే 2 విజిల్స్ అండి. రోటన్ కుక్కర్ అయితే 3 విజిల్స్. నేను 3 విజిల్స్కి తీసానండి. విజిల్స్ వస్తున్నాయి. రైస్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ రైస్ చూసారా పొడిగా ఎంత బాగుందో. ఇక నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. వావ్, అన్నీ మంచిగా మగ్గాయి. క్యారెట్ ముక్కలు కానీ అన్నీ చాలా మంచిగా మగ్గాయి కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.